సార్ట్ అయి ఉన్న అరేలో ఎలిమెంట్ ని వెతకాలంటే బైనరీ సెర్చ్ ఎఫిషియెంట్ అని అది యూజ్ చేస్తాం. బట్ ఒకవేళ అరే సార్ట్ అయి ఉండి దాంట్లో ఎలిమెంట్స్ యూనిఫామ్ గా ఉంటే, అంటే ఎలిమెంట్స్ మధ్య డిఫరెన్స్ సిమిలర్ గా ఉంటే ఇంటర్పోలేషన్ సెర్చ్ ఇస్ బెస్ట్ పర్ఫార్మింగ్ దెన్ బైనరీ సెర్చ్. ఇప్పుడు లిస్ట్ చూస్తే ఇది సార్ట్ అయి ఉంది, ఎలిమెంట్స్ మధ్య డిఫరెన్స్ కూడా సిమిలర్ ఉంది. దీంట్లో 90 సెర్చ్ చేద్దాం. ఇంటర్పోలేషన్ సెర్చ్ లో పొజిషన్ ని ఈ ఫార్ములాతో క్యాలిక్యులేట్ చేస్తాం. ఈ కేసులో పొజిషన్ 8 వచ్చింది, 8th ఇండెక్స్ లోనే 90 ఉంది. చూసారా, 1 స్టెప్ లో దొరికింది. ఇట్లా అరే సార్ట్ అయ్యి ఎలిమెంట్స్ యూనిఫామ్ గా ఉంటే ఇంటర్పోలేషన్ సెర్చ్ ఇస్ బెస్ట్. దీనికి యావరేజ్ కేస్ టైం కాంప్లెక్సిటీ బిగ్ ఆఫ్ లాగ్ n అవుతుంది. బైనరీ సెర్చ్ లో మనం మిడ్ ఎలిమెంట్ కి అరేని డివైడ్ చేస్తాం. ఇంటర్పోలేషన్ సెర్చ్ లో మనం వెతుకుతున్న ఎలిమెంట్ ఏ ఇండెక్స్ కి దగ్గరగా ఉంది అనేది ఈ ఫార్ములా యూజ్ చేసి ప్రోబబిలిస్టిక్ గా గెస్ చేస్తాం. మీరు లాస్ట్ ఎగ్జాంపుల్ చూసి అరే సార్ట్ అయి ఉండి ఎలిమెంట్స్ మధ్య డిఫరెన్స్ సేమే ఉండాలి అనుకోకండి. డిఫరెన్స్ సిమిలర్ ఉన్నా కూడా ఇంటర్పోలేషన్ సెర్చ్ విల్ వర్క్ బెటర్ కంపేర్డ్ టు బైనరీ సెర్చ్. ఎగ్జాంపుల్ ఈ అరే చూడండి, సార్ట్ అయి ఉంది బట్ డిఫరెన్స్ సేమ్ లేదు, సిమిలర్ ఉంది. చూడండి, 5 కి 7 కి డిఫరెన్స్ 2, 7 కి 10 కి డిఫరెన్స్ 3. డిఫరెన్సెస్ చూసుకుంటే సేమ్ లేవు, సిమిలర్ ఉన్నాయి. దిస్ డిస్ట్రిబ్యూషన్ ఈస్ యూనిఫార్మిష్. ఇక్కడ అరే చిన్న ఉంది కాబట్టి బైనరీ సెర్చ్ చేసినా ఇంటర్పోలేషన్ సెర్చ్ చేసినా సేమ్ టైం తీసుకుంటుంది, పెద్ద ఫరక్ పడదు. ఇదే డిస్ట్రిబ్యూషన్ తో అరే చాలా పెద్ద ఉంటే ఇంటర్పోలేషన్ సెర్చ్ ఇస్ బెటర్. ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ చూద్దాం. అరే సార్ట్ అయి ఉంది బట్ డిస్ట్రిబ్యూషన్ అస్సలు యూనిఫామ్ గా లేదు, లార్జ్ డిఫరెన్స్ ఉంది, బేసికలీ ఇట్స్ స్క్యూడ్. ఇలాంటి కేసెస్ లో ఇంటర్పోలేషన్ సెర్చ్ వర్స్ట్ గా బిహేవ్ చేస్తుంది, టైం కాంప్లెక్సిటీ బిగ్ ఆఫ్ n అవుతుంది. In such cases, binary search is best. Thumb rule for interpolation search is array sort అయి ఉండాలి, ఎలిమెంట్స్ యూనిఫామ్ గా డిస్ట్రిబ్యూట్ అయి ఉండాలి.